కోసం గాలింపు చర్యలు కూడా చేపట్టిన పరిస్థితి. ఇక ఎన్నికల పోలింగ్ రోజున పల్నాడు జిల్లా పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం ఎన్నికల అల్లర్ల కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయ్యారు. నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న పిన్నెల్లి విచారణలో పొంతన లేని సమాధానాలు ఇస్తూ ఉన్నారట. పోలింగ్ తర్వాత రోజు తాను బయటికే వెళ్లలేదని, కక్షపూరితంగా తనను కేసుల్లో ఇరికించారని ఆరోపిస్తూ ఉన్నారు పిన్నెల్లి. మనం క్లియర్గా చూడొచ్చు, ఆయన ఈవీఎంని ధ్వంసం చేస్తోన్న పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను ధ్వంసం చేస్తోన్న విజువల్ అది. సో దానికి జగన్మోహన్ రెడ్డి కాస్త సమర్థించి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి అక్కడ ఇబ్బంది కలిగింది, అక్కడ ఒక్క హోంగార్డ్ని మాత్రమే పెట్టారు, ఆయన ఏం తప్పు చేయలేదు, ఆయన తప్పు చేసిన వాడైతే మంచివాడు కాకపోతే 4 సార్లు గెలిచేవాడా అంటూ ఆయన అంటే పిన్నెల్లి చేసిన చర్యను సమర్థిస్తూ పిన్నెల్లికే మద్దతు ఇచ్చిన పరిస్థితి. ఆ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి నారా లోకేష్ రెడ్ బుక్ అంశాన్ని కూడా ప్రస్తావించారు. రెడ్ బుక్ చూపించి మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటూ కూడా ఆయన ఆరోపణలు చేసిన పరిస్థితి. ప్రతిపక్షంలో ఉండగా నారా లోకేష్ ఆయన యువగడం పాదయాత్రలో ఈ రెడ్ బుక్ను పదే పదే చూపించారు. ఇప్పుడు చాలామంది అధికారులు, అలాగే కొంతమంది అధికార మదంతో ఉన్న కార్యకర్తలు అవ్వచ్చు, నాయకులు అవ్వచ్చు, విర్రవీగుతున్నారు. మేము అధికారంలోకి వస్తాం, వచ్చిన తర్వాత మీ తాట తీస్తాం, ప్రతిదీ కూడా ఈ రెడ్ బుక్లో రాస్తూ ఉన్నాము అంటూ ఆయన ప్రతి సభలో కూడా ఆయన రెడ్ బుక్ను చూపిస్తూ వైసీపీ నాయకులకు ఒక హెచ్చరిక జారీ చేసే ప్రయత్నం చేశారు. కానీ అప్పుడు ఆ రెడ్ బుక్ని చూసి ఎద్దేవా చేశారు. కొడాలి నాని, వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు, పేర్ని నాని, గుడివాడ అమర్నాథ్, ఇంకా ఇలా మొత్తం అందరూ కూడా ఎద్దేవా చేసిన పరిస్థితి. సో ఇప్పుడు ఆ టైం రానే వచ్చింది. పైగా కోర్టులో మనం చూసాం, కోర్టులో హాజరుపరిచే పరిస్థితుల్లో అంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కొన్నాళ్ళు ఆయన అబ్స్కాండ్ అయిన తర్వాత పోలీసులకు దొరికారు. మాచర్ల జూనియర్ సివిల్ కోర్టు దగ్గర ఆయన్ని కోర్టులో హాజరుపరిచే క్రమంలో ఆ విజువల్ కూడా ప్లే చేయండి. ఆయన అహం ఏ రకంగా ఉంది అంటే ఇది టీడీపీ నాయకులు అంటూ అన్నమాట, ఇది కాదు నెక్స్ట్ విజువల్ అంటూ అన్నమాట. ఆయన కోర్టులో హాజరుపరిచే క్రమంలో అంటే కోర్టుకు ఎందుకు తీసుకెళ్తారు, శిక్ష ఎందుకు పడుతుంది అంటే పశ్చాత్తాపం వస్తుంది, అయ్యో చేసిన తప్పును మనం మళ్ళీ చేయకూడదు అని చెప్పి. కానీ ఆ పరిస్థితుల్లో మాచర్ల జూనియర్ సివిల్ కోర్టు దగ్గర తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు శివను ఆయన కొట్టే ప్రయత్నం చేశారు. అంటే అది మనం విజువల్లో క్లియర్గా చూస్తూ ఉన్నాం. అంటే అంత జరిగినా కూడా ఆయన అడ్డంగా దొరికిపోయి ఈవీఎంను ధ్వంసం చేసి అక్కడ ఒక కార్యకర్తను బెదిరించి సిఐ మీద దాడి చేసి ఇవన్నీ టీడీపీ వాళ్ళు చేస్తున్న ఆరోపణలు. ఇంత అయిపోయిన తర్వాత కూడా ఆయన కోర్టులో హాజరుపరిచే క్రమంలో కూడా తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు శివను కడుపులో కొట్టే ప్రయత్నం చేశారు. వెంటనే ఆయన కూడా అంటే పిన్నెల్లి తనపై దాడి చేశారని ఫిర్యాదు చేయడంతో ఐపీసీ సెక్షన్ 323 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఒకవైపు ఈవీఎం ధ్వంసం, ఆ కేసులో జీవితాంతం కూడా ఇక ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడిగా ప్రకటించే అవకాశం ఉంది. గరిష్టంగా 7 ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉంది ఈవీఎంను ధ్వంసం చేయడం, దాంతోపాటు సిఐ మీద దాడి చేయడం, టీడీపీ కార్యకర్తల్ని బెదిరించడం, ఇగో అలా దాడి చేసే ప్రయత్నం చేయడం. మొత్తానికి జగన్ అధికారంలో ఉండగా అధికారాన్ని అడ్డు పెట్టుకుని వైసీపీ నాయకులు చేసిన కృత్యాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతూ ఉన్నాయి. మరి టీడీపీ నాయకులు చెప్తూ ఉన్నారు, చాలా పెద్ద లిస్టే చెప్తూ ఉన్నారు. నారా లోకేష్ రెడ్ బుక్లో ఉన్న పేర్లు, హిట్ లిస్ట్లో ఉన్న పేర్లు, ఫస్ట్ ఎవరు, సెకండ్ ఎవరు, థర్డ్ ఎవరు అని చెప్పి ఇలా ఒక్కొక్కటి ఆఫ్ ద రికార్డ్ వాళ్ళందరూ చెప్తూ ఉన్న పరిస్థితి. ఇప్పుడు వాళ్ళంతా కూడా మూల్యం చెల్లించుకోక తప్పడం లేదు. ఈ నేపథ్యంలో నారా లోకేష్ రెడ్ బుక్ అంశం మరోసారి చర్చకు వచ్చింది. రెడ్ బుక్లో హిట్ లిస్ట్లో ఉన్న వారిపై సైలెంట్గా లోకేష్ యాక్షన్ స్టార్ట్ చేసినట్టే కనిపిస్తోంది. జగన్ సీఎంగా ఉండగా రాజ్యాంగేతర శక్తిగా, షాడో సీఎంగా, సకల శాఖ మంత్రిగా వ్యవహరించిన ఒక కీలక నేత అరెస్ట్ త్వరలోనే ఉంటుందని కూడా ఆఫ్ ద రికార్డ్ టీడీపీ నాయకులు గుసగుసలాడుకుంటూ ఉన్నారట. ఇంతకీ టీడీపీ సెంట్రల్ ఆఫీస్పై దాడి ఘటనలో అడ్డంగా బుక్ అయింది ఎవరు? పిన్నెల్లి బయటపడే అవకాశమే లేదా? టీడీపీ నేతల చేతికి మట్టి అంటకుండా పిన్నెల్లి తన గొయ్యి తానే తవ్వేసుకున్నారా? లోకేష్